నమస్తే, నేను జర్నలిస్ట్ మాధవి. వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. 2029 ఎన్నికలను టార్గెట్ చేసుకొని వ్యూహాలు పన్నుతున్నారు. బలమైన నేతలను పోటీలో పెట్టాలని చూస్తున్నారు. ముఖ్యంగా పార్లమెంటు నియోజకవర్గాలపై ఫుల్ ఫోకస్ చేశారు జగన్మోహన్ రెడ్డి. అందులో భాగంగానే పార్టీకి ఎంతో ఆదరించిన ఒంగోలుపై దృష్టి సారించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం నుంచి 3 ఎన్నికలు జరగ్గా 2 సార్లు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అందుకే ఎట్టి పరిస్థితుల్లో ఆ సీటు వదులుకోకూడదని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు వైవి సుబ్బారెడ్డి. ఈయన స్వయాన జగన్మోహన్ రెడ్డికి బాబాయ్. అందుకే 2014లో ఈ పార్లమెంటు స్థానం నుంచి వైవి సుబ్బారెడ్డిని బరిలో దించారు. ఆ ఎన్నికల్లో విజయం సాధించారు సుబ్బారెడ్డి. కానీ 2019 ఎన్నికల్లో వైవి సుబ్బారెడ్డి పోటీ చేయలేదు. ఆ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మాగుంట శ్రీనివాసులరెడ్డి. వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఆ పార్లమెంటు సీటు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండోసారి గెలిచినట్లయింది. కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డి టీడీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. అప్పటికప్పుడు జగన్మోహన్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని తీసుకొచ్చి ఎంపీ అభ్యర్థిని చేశారు. కానీ ఆయన దారుణంగా ఓడిపోయారు. ప్రస్తుతం ఒంగోలు పార్లమెంటు స్థాయి పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఈసారి ఎన్నికల్లో బలమైన అభ్యర్థిని బరిలో దించడం ద్వారా ఒంగోలు పార్లమెంటు సీటును కైవసం చేసుకోవాలని చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. అందుకే తన సోదరుడు విక్రాంత్ రెడ్డిని బరిలో దించాలని చూస్తున్నారు. ఆయన స్వయాన వైవి సుబ్బారెడ్డి కుమారుడు. ప్రస్తుతం వైవి సుబ్బారెడ్డి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర రాజకీయాల్లో సైతం ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో విక్రాంత్ రెడ్డి అయితే ఒంగోలులో నెగ్గుకు రాగలడని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. అందుకే ఆయన అభ్యర్థిత్వాన్ని ఓకే చెప్పినట్లుగా ప్రచారం నడుస్తోంది. విక్రాంత్ రెడ్డి బరిలో దిగితే మాత్రం ఒంగోలు పార్లమెంటు స్థానం పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారే అవకాశం ఉంది. మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ప్రస్తుతం మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయ్యారు. రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఒంగోలులో వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిపోయారు. ఆయన స్వయాన వైవి సుబ్బారెడ్డి బావ. జనసేనలో చేరిన బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సవాల్ విసురుతున్నారు. మరోవైపు ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకుంది కూటమి. ఇటువంటి పరిస్థితుల్లో వైవి సుబ్బారెడ్డి రంగంలోకి దిగాలని వైసీపీ కేడర్ కోరుతోంది. అయితే ఆయన కంటే యువకుడైన ఆయన కుమారుడు విక్రాంత్ రెడ్డి బరిలో దిగితే ఒంగోలులో సీన్ మారుతుందని జగన్మోహన్ రెడ్డి ఆశిస్తున్నారు. అందుకే ఆయన పోటీలోకి దించేందుకు డిసైడ్ అయ్యారు. మరి ఈ ప్రయత్నం ఎంతవరకు వర్కౌట్ అవుతుందో వేచి చూడాలి.